Good afternoon, everyone. So, ఈ రోజు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాం. సో ప్రీవియస్లీ మనకు 2 యూనిట్స్ కంప్లీటెడ్ అయిపోయినాయి. ఒకటి అటామిక్ స్ట్రక్చర్, సెకండ్ వన్ పీరియాడిక్ ప్రాపర్టీస్. తర్వాత సారు మీకు ఏది సాలిడ్ స్టేట్ చెప్పారు, గ్యాసెస్, స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో 4 యూనిట్స్ మనకి కంప్లీట్ అయ్యాయి. ఈ రోజు 5th యూనిట్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కవర్ చేసేస్తాం. దాంతో పాటే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఏవేవి మనకి కీటోన్స్, పాలిమర్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఫస్ట్ ఇయర్స్ లో ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ హైడ్రోకార్బన్స్. బట్ అండ్ సెకండ్ ఇయర్ లో మనకి పాలిమర్స్ వస్తాయి, కీటోన్స్, ఆల్డిహైడ్, బెంజిన్ కాంపౌండ్స్. ఓకేనా? సో ఫస్ట్ మనకి సింపుల్ గా బ్రీఫ్ గానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము. మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని కాన్సెప్ట్, రియాక్టివిటీ, ఇంటర్మీడియట్స్ నుంచి స్టెబిలిటీ ఆఫ్ ఇంటర్మీడియట్స్. సో ఏ ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ, సో ఆర్గానిక్ కాంపౌండ్స్ ని 2 types ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గా డివైడ్ చేస్తారు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. Organic compounds. So first one is acyclic, second one cyclic or ring compounds. So దీంతో acyclic లో మళ్ళీ 2 types. One is saturated compound, second one unsaturated. Saturated compounds అన్నా saturated hydrocarbons అంటారు, తర్వాత unsaturated hydrocarbons. ఇక్కడ సైక్లిక్ కాంపౌండ్స్ లోకి వచ్చేసరికి మళ్ళీ 2 types. వన్ ఈజ్ కార్బాక్సిలిక్, సెకండ్ వన్ హెటిరోసైక్లిక్. Carboxylic compounds and heterocyclic compounds. This one is cyclic ring, this one is acyclic. Acyclic అంటే chain type of structure లేదా chain type of compound. Cyclic compounds ఇక్కడ ఎగ్జాంపుల్స్ కి ఈథేన్, ప్రొపేన్, పెంటేన్, హెక్సేన్. సో ఇలా చైన్, స్ట్రైట్ చైన్, బ్రాంచ్ అండ్ క్రాస్ లింక్డ్. సో ఇవి అసైక్లిక్ కాంపౌండ్స్. సైక్లిక్ కాంపౌండ్స్ లో వచ్చేసరికి రింగ్ కాంపౌండ్స్ లైక్ బెంజీన్, సైక్లోప్రోపేన్, నాఫ్థలిన్, క్వినోలిన్. సో ఇవి కార్బాక్సిలిక్ కాంపౌండ్స్. హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే విచ్ ఆర్ ద మేజర్, ఇక్కడ హెటిరో అంటే ప్రెసెన్స్ ఆఫ్ హెటిరో ఆటమ్స్. హెటిరోసైక్లిక్ సైక్లిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హెటిరో atom. Heteroatoms ఏమేంటివి? ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ సల్ఫర్. Heteroatoms are నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ సల్ఫర్. సో ఇక్కడ సాచురేటెడ్ కాంపౌండ్స్ లో మనకి ఆల్, ఎగ్జాంపుల్ గా ఆల్కేన్. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే 2 types వస్తాయి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. వన్ ఈజ్ డబుల్ బాండెడ్. ఫస్ట్ కాంపౌండ్ ఓన్లీ డబుల్ బాండెడ్ విచ్ మీన్స్ ఆల్కీన్. ట్రిపుల్ బాండ్ కాంపౌండ్ ఆల్కైన్. సో ఇక్కడ కార్బాక్సిలిక్ లో మళ్ళీ 2 types. అవేంటంటే అలైలిక్ అండ్ ఆరోమాటిక్. అలైలిక్
and aromatic compounds. సో మళ్ళీ ఇక్కడ aromatics అంటే మళ్ళీ 2 types. ఒకటి బెంజీన్ కాంపోనెంట్ అండ్ నాన్ బెంజీన్ కాంపోనెంట్. aromatic లో బెంజాయిన్ కాంపోనెంట్స్ అండ్ నాన్ బెంజాయిన్ కాంపోనెంట్స్. హెటరోసైక్లిక్స్ లో ఏం లేవు, మనకి సైక్లిక్ కాంపౌండ్స్ లో హెటరో ఆటమ్ అనేది ప్రెసెన్స్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇది జస్ట్ సింపుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ అనే కాదు, ఆర్గానిక్ కెమిస్ట్రీ సింపుల్ క్లాసిఫికేషన్ అంటే ఇది. ఫస్ట్ అసైక్లిక్ కాంపౌండ్, సైక్లిక్ కాంపోనెంట్స్. అసైక్లిక్ కాంపౌండ్స్ లో సాచురేటెడ్ కాంపౌండ్స్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. సాచురేటెడ్ కి ఎగ్జాంపుల్ గా ఆల్కేన్స్, అన్సాచురేటెడ్ కి ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. కార్బాక్సిలిక్ లో allylic. So aromatic compounds ki benzene components and non benzene components. Heteroatoms or heterocyclic వచ్చేసరికి the cyclic components which have heteroatom. Heteroatom means oxygen, nitrogen and sulfur. So దీని తర్వాత మీకు the best topic nomenclature of organic compound లేదా IUPAC. IUPAC nomenclature. IUPAC nomenclature మీకు ఇంటర్మీడియట్ లోనే చదువుకుంటారు. ఓకేనా? సో ఏంటి ఇప్పుడు సపోజ్ మనం IUPAC లో నేమింగ్ ఎలా ఇస్తాం, ఏ కార్బన్ కాంపౌండ్స్ కైనా లేదా స్ట్రైట్ చైన్ కాంపోనెంట్స్ కైనా నేమింగ్ ఎలా ఇస్తాం? సో ఇది కాంపౌండ్ అనుకో, కార్బన్ చైన్, దట్ మీన్స్ హైడ్రోకార్బన్ చైన్. సో ఇక్కడ మనకి CH3, CH2, OH లేదా సింపుల్ ఫస్ట్ స్టార్టింగ్ లో సింపుల్ గానే చూడు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. CH2, CH2, CH, OH, CH3. సో దీని నేమ్ నంబరింగ్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబరింగ్ అనేది సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా? సో ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ట్రిపుల్ బాండ్కి వస్తుంది. డబుల్ బాండ్ ఉంటే డబుల్ బాండ్. తర్వాత మనకి ఫంక్షనల్ గ్రూప్స్. నంబరింగ్ ప్రయారిటీ ఫస్ట్ ట్రిపుల్ బాండ్, తర్వాత డబుల్ బాండ్, తర్వాత ఫంక్షనల్ గ్రూప్స్. సో ఇక్కడ మనకు అన్ని సింగిల్ బాండ్సే. సో సింగిల్ బాండ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఫంక్షనల్ గ్రూప్. సో లేకపోతే ఫస్ట్ ఇలా ఇస్తాము 1 2 3 4 5 6 ఇలా ఇస్తామా? మనం కార్బన్ చైన్ కి నంబరింగ్ అనేది ఫంక్షనల్ గ్రూప్ ఏ కార్బన్ కి అయితే దగ్గరగా వస్తుందో, దట్ మీన్స్ దిస్ 1 1 2 అంటే ఫంక్షనల్ గ్రూప్ కి ఇచ్చే నంబరింగ్ లీస్ట్ గా ఉండాలి, స్టార్టింగ్ లో ఉండాలి. లీస్ట్ గా ఉండేటప్పుడు అటు సైడ్ నుంచి నంబరింగ్ ఇవ్వాలి. అప్పుడు మనకి ఇదేమవుతుంది, 2 హైడ్రాక్సీ 5 మిథైల్. 5th పొజిషన్స్ లోనే కదా ఇది మిథైల్ గ్రూప్. సో ఇక్కడ మనకి ఒక హైడ్రాక్సీ గ్రూప్ ఉంది అండ్ 1 మిథైల్ గ్రూప్. హైడ్రాక్సీ గ్రూప్ ఏమో 2nd పొజిషన్ అండ్ 5th పొజిషన్ లో మిథైల్ గ్రూప్. సో ఇప్పుడు నేమింగ్ ఏమవుతుంది, 2nd పొజిషన్ లో ఫంక్షనల్ గ్రూప్ ఉందని 2 హైడ్రాక్సీ 5 మిథైల్ హెక్సేన్ అంటారా? ఇలా వచ్చినప్పుడు మనకి ఫంక్షనల్ గ్రూప్స్ లో కూడా ఆల్ఫాబెట్ ఐడెంటిఫై చేయాలి. హైడ్రోజన్ ఆర్ మిథైల్, హెచ్ ముందు వస్తుందా, ఎం ముందు వస్తుందా? హెచ్. ఆల్ఫాబెట్ ని ప్రయారిటీ చేసుకొని మనం నేమింగ్ ఇస్తాం.
ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది మనకి 2-hydroxy కాంపౌండ్ నేమ్ 2-hydroxy 5-methyl టోటల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 6. సో 6 అంటే హెక్సేన్. సో ఫస్ట్ మనం ఈ హెక్సేన్ కి 6 కార్బన్ ఉన్నాయి కాబట్టి హెక్సేన్, 5 కార్బన్స్ ఉంటే పెంటేన్, 3 కార్బన్స్ ఉంటే ప్రొపేన్, 4 కార్బన్స్ ఉంటే బ్యూటేన్. సో ఇవి మీరు ప్రైమరీగానే చదువుకొని ఉంటారు. ఓకేనా. సో ఇది సింపుల్ ఆర్గానిక్ ఐయుపాక్ నేమ్ సిస్టమ్. సో ఇది సింపుల్ చైన్. అదే బ్రాంచ్డ్ ఉన్నాయనుకో, బ్రాంచెస్ ఉన్నాయనుకో, అప్పుడేం చేస్తావు, లేదా రింగ్ కాంపౌండ్స్ ఉన్నాయనుకో, ఇది మనకి బెంజీన్. ఓకేనా. ఇది బెంజైల్. బెంజైల్ ఇది మిథైల్ బెంజీన్ అనొచ్చు, లేదా ఇంకా టోలిన్. టోలిన్ చదివే ఉంటారు. సో ఇలా మనకి రింగ్ టైప్ వచ్చినాయనుకో, ఇది సింపుల్ బేసిక్. సో అలానే ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఇవ్వకుండా మీకు NO2 Br లేదా NO2 OH లేదా CH3 అండ్ SO3H. సో ఇవి ఇచ్చాడనుకో మనకి ఈ బ్రోమిన్ కానీ నైట్రైట్, హైడ్రాక్సీ, సల్ఫోనైల్, సో ఇవన్నీ ఫంక్షనల్ గ్రూప్సే. సో ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు నంబరింగ్ ఎలా వస్తుంది, మనకి ఇది తీసుకో, ఏ పొజిషన్ తీసుకున్నా మనకి 4 and 5 6. సో ఇది తీసుకున్నాం అనుకో 1 2 3 4 5 6. అదే ఇది తీసుకున్నాం అనుకో 1 2 3 4 5 6. సో ఇప్పుడు డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు నంబరింగ్ ఎలా ఇస్తావు, సేమ్ ఆర్డర్ వస్తుంది అన్నిటికీ, డిపెండింగ్ అపాన్ దేర్ ఫంక్షనల్ గ్రూప్స్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాంట్లో మళ్ళీ డబుల్ బాండ్స్ ఉన్నాయా, హైడ్రాక్సీ ఫస్ట్, సల్ఫోనైల్, దెన్ నైట్రోజన్, దెన్ బ్రోమిన్. ఓకేనా. సో ఇది ఆర్డర్, న్యూక్లియోఫిలిక్ ఆర్డర్ అనేది 1 to 1 స్టెబిలిటీని బేస్ చేసుకొని రిలీజ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు మనకి నైట్రోజన్ ముందా బ్రోమిన్ ముందా, సో బ్రోమిన్ ఉంది అనుకో, అప్పుడు నైట్రోజన్ ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది, సెకండ్ ఫంక్షనల్ గ్రూప్. సో బ్రోమిన్ ఫస్ట్ అనుకో బ్రోమోబెంజీన్. సో 1 2 3 4 ఇలా ప్యారలల్ పొజిషన్ లో ఉన్నదనుకో సేమ్ నంబర్ వస్తుంది దేనికైనా. పారా పొజిషన్ ఇది బెంజీన్ అనుకుంటే ఈ రెండు పారా పొజిషన్, ఇది ఆర్థో, ఇది మెటా పొజిషన్, ఇది పారా. ఈ రెండు స్ట్రైట్ గా ఉన్నవి పారా పొజిషన్స్. ఫస్ట్ ఆర్థో పొజిషన్, దెన్ మెటా పొజిషన్. సో ఇప్పుడు మనకి ఇదేమైతుంది, బ్రోమిన్ తీసుకున్నాం అనుకో ఫోర్త్ పొజిషన్ లో నైట్రో. సో అప్పుడు 4 నైట్రో బ్రోమోబెంజీన్.
ఓకేనా. అదైతే ఇది హైడ్రాక్సిల్ ఫస్ట్ గ్రూప్ వచ్చిందనుకో, హైడ్రాక్సిల్ గ్రూప్ ఓన్లీ బెంజిన్ పైన హైడ్రాక్సీ గ్రూప్ ఉంటే ఏమవుతుంది? ఫినాల్. బెంజిన్ ఫినాల్. సో ఇప్పుడు ఇదేమైతుంది? నైట్రోఫినాల్. నైట్రో పొజిషన్ ఏ గ్రూప్? 1 2 3 4 5 6. ఓకేనా. సో అప్పుడు మనకి మెటా పొజిషన్ లో వస్తుంది. అది థర్డ్ పొజిషన్ అంటే మెటా పొజిషన్. సో అప్పుడు 3-nitrophenyl. 3-nitrophenyl. సో అలానే మళ్ళీ సల్ఫోనిక్. సో ఇవి రింగ్ స్ట్రక్చర్స్ కి నేమింగ్ ఆర్డర్. సో అలానే మనకి కాంపౌండ్స్ ఐడెంటిఫై చేయాలంటే, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఐడెంటిఫై చేయాలంటే జస్ట్ సింపుల్ వన్ బేసిక్ రియాక్షన్. ఇది ఆర్గానిక్ కాంపౌండ్ రియాక్షన్ అయింది. ఫస్ట్ ఇంటర్మీడియట్ నుంచి ఫామ్ చేస్తాయి. ఇంటర్మీడియట్ ప్లస్ ప్రోడక్ట్. సో సమ్ టైమ్స్ ఈ ఇంటర్మీడియట్స్ అనేవి అన్స్టేబుల్ గా ఉంటాయి. సో అన్స్టేబుల్ ఇంటర్మీడియట్స్ నుంచి మనకి డైరెక్ట్ ప్రోడక్ట్. సో ఇది మనకి టార్గెటెడ్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ని హీట్ చేసినా రియాక్షన్ చేసినా మనకి ప్రోడక్ట్ అనేది ఫైనల్ కాంపౌండ్. సో ఈ ఇంటర్మీడియట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్. సో దీంతో మనకి ఏవే వస్తాయంటే కార్బోకేటయన్స్, ఫ్రీ రాడికల్స్, కార్బోకేటయాన్స్, కార్బేనియాన్స్ అండ్ కార్బీన్. సో దిస్ టోటల్ 4 types ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతాయి. మనకి ఏ ఆర్గానిక్ కాంపౌండ్స్ తీసుకున్నా ప్రోడక్ట్ ఫామ్ అవడానికి 4 ఇంటర్మీడియట్. అవి ఏమై ఉంటే జస్ట్ సింపుల్ గా వీటి స్టెబిలిటీ, ఆర్డర్, రియాక్టివిటీ ఒక టేబుల్ ఫామ్ లో నేను వేస్తాను చూడండి. దీని తర్వాత మనకి ఇంటర్మీడియట్స్, రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ లో టోటల్ గా ఈ టేబుల్ ఫార్మాట్ ని గుర్తుపెట్టుకున్నారంటే వాటి రియాక్టివిటీ, స్టెబిలిటీ అండ్ ఇంక్రీజింగ్ స్టేబుల్. వాటి స్టెబిలిటీ గుర్తుపెట్టుకున్నారంటే మీరు టోటల్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీ గుర్తుపెట్టుకున్నారంటే, రియాక్టివ్ ఇంటర్మీడియట్ స్టెబిలిటీ గుర్తుపెట్టుకున్నారంటే టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీ హ్యాండ్ లో ఉన్నట్టే. సో ఫస్ట్ రియాక్టివ్ ఇంటర్మీడియట్. నేను ఫోర్ ఇంటర్మీడియట్స్ ని ఒకటే టేబుల్లో కంపేర్ చేసి చెప్తాను చూడు. ఫస్ట్ ప్రాపర్టీ అంటే నేమ్ ఆఫ్ ది ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్స్ కు ప్రాపర్టీ. తర్వాత ఫస్ట్ వన్ ఫ్రీ రాడికల్, సెకండ్ కార్బోకేటయాన్, థర్డ్ కార్బేనియాన్, at last fourth కార్బీన్. ఓకేనా. ఇవి మనకి 4 ఇంటర్మీడియట్. సో ప్రాపర్టీలో ఫస్ట్ నేచర్. ఫస్ట్ వన్ నేచర్ ఎలా ఉంటుంది? సో ఫ్రీ రాడికల్ నేచర్ హ్యావింగ్ 1 ఫ్రీ ఎలక్ట్రాన్. కార్బోకేటయాన్స్ లో అయితే పాజిటివ్, కార్బేనియాన్స్ లో నెగటివ్, అదే కార్బీన్స్ లో న్యూట్రల్. కార్బీన్స్ అనేవి న్యూట్రల్ కాంపోనెంట్. సో దీని తర్వాత సెకండ్ ప్రాపర్టీ హైబ్రిడైజేషన్.
ఓకేనా. ఫ్రీ రాడికల్స్ అనేవి హైబ్రిడైజేషన్ sp2 హైబ్రిడైజేషన్, అలానే కార్బోకేటయాన్స్ కూడా sp2 హైబ్రిడైజేషన్, బట్ కార్బీన్స్ హ్యావింగ్ sp3 హైబ్రిడైజేషన్. ఇవి కార్బీన్స్ ఆల్సో sp2 hybridization. Then third property, shape of the free radical components, that means intermediate. Free radical intermediate లో మనకి షేప్ ఏ విధంగా వస్తుందంటే ఇది హైబ్రిడైజేషన్ sp2 హైబ్రిడైజేషన్ వచ్చింది. షేప్ అయితే ప్లేనార్. Carbocations also planar, but carbanion pyramidal structure. అలాగే కార్బీన్ ఇది డిఫరెంట్ టైప్స్. ప్లేనార్ ఎగ్జిబిట్ చేస్తాయి. కార్బీన్స్ ప్లేనార్ స్ట్రక్చర్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. అలాగే లీనియర్ స్ట్రక్చర్. ఓకేనా. లీనియర్ స్ట్రక్చర్ ని కూడా కార్బేనియాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో దీని తర్వాత మనకి మెయిన్ ప్రాపర్టీ స్టెబిలిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్స్, కార్బోకేటయాన్స్ అండ్ కార్బేనియాన్స్ అండ్ కార్బీన్స్. సో ఫస్ట్ వన్ ట్రిప్లెట్. సో ఇక్కడ ట్రిప్లెట్, డబ్లెట్, ట్రిప్లెట్, సింగ్లెట్ అని ఎందుకంటారంటే, ఇప్పుడు మనకి కార్బన్ ఈ సైడ్ కనిపిస్తుందిగా, మనకి ఇది కార్బన్ ఆటమ్ అనుకో. కార్బన్ లో మనకి అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ హైడ్రోజన్స్ ఉన్నాయనుకో. ఇది క్వార్టెట్. అదే ఒక హైడ్రోజన్ పోయేసి ఇంకొక ఫంక్షనల్ గ్రూప్ కానీ మిథైల్ గ్రూప్ కానీ యాడ్ అయింది అనుకో, ఇది మనకి సింగ్లెట్. 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయనుకో, ఇది డబ్లెట్. అలానే 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయనుకో, ఇది ట్రిప్లెట్ కార్బన్. ట్రిప్లెట్, డబ్లెట్, సింగ్లెట్. ఓకేనా. సో మనకి ఇంకా సింపుల్ గా అంటే ప్రైమరీ, టెర్షరీ, సెకండరీ కార్బన్స్ ఉన్నాయి చూడు. టెర్షరీ కార్బన్స్ ఆర్ ట్రిప్లెట్ కార్బన్, సెకండరీ కార్బన్స్ ఆర్ డబ్లెట్, ప్రైమరీ కార్బన్స్ ఆర్ సింగ్లెట్. ఓకేనా. సో అవి. సో ఇక్కడ మనకి స్టెబిలిటీ డబ్లెట్ కి, ట్రిప్లెట్ కి, సింగ్లెట్ కి డిఫరెన్స్ ఏమంటే అది ప్రైమరీ, టెర్షరీ అండ్ సెకండరీ. సో ఇప్పుడు స్టెబిలిటీకి వచ్చామనుకో, ఫ్రీ రాడికల్స్ కి మోర్ స్టేబుల్ అనేది కార్బన్ హ్యావింగ్, సో ఈ కార్బన్ మోర్ స్టేబుల్ గా ఉంటుంది. లేదా సింపుల్ గానే CH3 ఇది టెర్షరీ కార్బన్. టెర్షరీ కార్బన్స్ హ్యావింగ్ మోర్ స్టేబుల్. అలాగే సెకండరీ, అలాగే ప్రైమరీ. దీని తర్వాత propene carbons, CH, 2 double bond CH, CH3. దీని తర్వాత మళ్ళీ టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ. తర్వాత అమైన్ బేసిక్ NH3. సో ఇది మనకి స్టెబిలిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. సో సేమ్ మేనర్ కార్బోకేటయాన్స్ కూడా ఫ్రీ రాడికల్స్ నే ఫాలో అవుతాయి. మనకి టెర్షరీ కార్బోకేటయాన్ మోర్ స్టేబుల్ దెన్ ప్రైమరీ కార్బోకేటయాన్. సో ఇక్కడ కూడా సేమ్ ఆర్డర్ వస్తుంది.
CH3 twice, CH, then CH3, CH2 greater than propene. తర్వాత tertiary, secondary, primary carbocations, at last amine. ఓకేనా? సో ఇక్కడ కార్బేనియాన్స్ లో ఇక్కడ మనకి పాజిటివ్ చార్జ్, ఇవి రాడికల్స్ గా, ఫ్రీ రాడికల్స్ లో మనకి మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు మెన్షన్ దట్ షేప్. ఫ్రీ రాడికల్స్ అన్నప్పుడు డాట్, ఓకేనా? కార్బోకేటయాన్స్ అన్నప్పుడు పాజిటివ్ చార్జ్, అలానే కార్బేనియాన్స్ కి నెగిటివ్ చార్జ్. సో ఈ సేమ్ ఆర్డర్ అనేది కార్బోకేటయాన్స్ నుంచి, ఫ్రీ రాడికల్స్ నుంచి కార్బేనియాన్స్ వరకు సేమ్ ఆర్డర్. ఇక్కడ మళ్ళీ మనకి సేమ్ ట్రిప్లెట్ కార్బన్ టు సింగ్లెట్ కార్బన్ కార్బేనియాన్స్ లో. సో ఇది సింపుల్ గా స్టెబిలిటీ, నేచర్ అండ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్. ఓకేనా? దీని తర్వాత మళ్ళీ మనకి షేప్ లేక వచ్చామనుకో, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్ ట్రాన్స్ సిస్ కాంపోనెంట్స్, తర్వాత సిన్ అండ్ యాంటీ కాంపోనెంట్స్, ఎనాన్షియోమర్. సో అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు మిర్రర్ ఇమేజెస్. సో దీని తర్వాత అవి చూసేసి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ సిస్ అండ్ ట్రాన్స్ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి? సిస్ అండ్ ట్రాన్స్ కాంపోనెంట్స్ మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ లో డబుల్ బాండ్. ఇప్పుడు సపోజ్ సింపుల్ గా మనకి ఈ డబుల్ బాండ్ సి, ఎక్స్ అండ్ వై సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ ఫంక్షనల్ గ్రూప్స్ లేదా ఆల్కైల్ గ్రూప్స్. సో ఇవి సేమ్ టైప్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ లేదా సేమ్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ సేమ్ సైడ్ ఉన్నాయనుకో, వెదర్ అప్పర్ సైడ్ ఆర్ లోయర్ సైడ్. డబల్ బాండ్ కి అప్పర్ సైడ్ కానీ లోయర్ సైడ్ కానీ ఫంక్షనల్ గ్రూప్ సేమ్ సైడ్ ఉన్నాయంటే దట్ మీన్స్ ఐడెంటికల్ ఫంక్షనల్ గ్రూప్. ఇప్పుడు సపోజ్ CH3 ఉంది, ఇక్కడ OH, ఇక్కడ H. సో ఇవి మనకి ఈ ఆల్కైల్ గ్రూప్ సేమ్ సైడ్ ఉన్నాయి. ఓకేనా? ఇది సేమ్ సైడ్ ఉంటే సిస్ టైప్. అదే ఆపోజిట్ సైడ్ ఉన్నాయనుకో, డబుల్ బాండ్ కి మిథైల్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ ఉంటే ఇది ట్రాన్స్ఫార్మ్. సిస్ ఫార్మ్ అంటే డబుల్ బాండ్స్ కి ఫంక్షనల్ గ్రూప్స్ లేదా ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ సైడ్ ఉంటే సిస్ ఫార్మ్, ఆపోజిట్ సైడ్ ఉంటే ట్రాన్స్ఫార్మ్. అలానే సిన్ అండ్ యాంటీ పొజిషన్ లో ఓన్లీ హైడ్రాక్సీ గ్రూప్ అండ్ హైడ్రోజన్ గ్రూప్స్ ని చూస్తాం. ఇప్పుడు సపోజ్ మనకి ఒక కార్బన్ ఉంది, ఓకేనా? ఇదే తీసుకో, ఇది సిన్ అండ్ యాంటీ. సిన్ అండ్ యాంటీలో మనకు ఓన్లీ హైడ్రాక్సిల్ గ్రూప్ అండ్ హైడ్రోజన్ గ్రూప్, ఈ రెండు సేమ్ సైడ్ ఉంటే సిన్. అదే ఇవి ఆపోజిట్ సైడ్ ఉన్నాయనుకో, దట్ మీన్స్ హైడ్రోజన్ హైడ్రాక్సిల్ గ్రూప్. ఆపోజిట్ సైడ్ ఉంటే దట్ ఈస్ యాంటీ పొజిషన్. సో ఇవి సిన్ ఐసోమర్స్ కి, యాంటీ ఐసోమర్స్ కి.
సో అలానే అండ్ ఈ అండ్ జెడ్ ఐసోమర్స్. సో ఈ అండ్ జెడ్ ఐసోమర్స్ సో ఈ ఫామ్ అండ్ జెడ్ ఫామ్ ఇక్కడ మనకి 2 కార్బన్స్ ఉన్నాయిగా, 4 ఫంక్షనల్ గ్రూప్స్. CH3. సో ఇక్కడ మనకి నంబరింగ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ బేస్ చేసుకొని అది ఈ ఫామా జెడ్ ఫామా. ఈ ఫామ్ అయితే హైయర్ ప్రాపర్టీ, దట్ మీన్స్ మనకి సింపుల్ గా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ గుర్తుంటే మనకి ఈజీగా తెచ్చేసేయచ్చు. లేదా మీకు ఇందాక ట్రాన్స్ అండ్ సిస్ పొజిషన్ చెప్పాను చూడు, సో సేమ్ తీసుకున్నా కానీ ఇక్కడ డిఫరెంట్ అవుతుంది. అక్కడ సిస్ లో అయితే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నవి సేమ్ సిస్ అయినాయి కదా, బట్ ఇక్కడ ఆపోజిట్ సైజ్ లో ఉంటే ఈ ఐసోమర్, ఇది ఈ ఐసోమర్. ఓకేనా? అదే జెడ్ ఐసోమర్ అన్నాడు అనుకో, C++ హైడ్రోజన్ సేమ్ ఇక్కడ సేమ్ సైడ్ వస్తాయి, జెడ్ ఐసోమర్. ఈ ఐసోమర్స్ అంటే ట్రాన్స్ ఫామ్ లో ఉన్న హైడ్రోకార్బన్స్, జెడ్ ఐసోమర్స్ లో ఉంటే సిస్ ఫామ్ లో ఉన్న హైడ్రోకార్బన్స్. ఓకేనా? ఇవి మనకి ఐసోమర్స్, సిస్ అండ్ యాంటీ, సిన్, యాంటీ, ఎనాన్షియోమర్స్ అండ్ మిర్రర్ ఇమేజెస్. సో ఈ మిర్రర్ ఇమేజెస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇందాక మనం న్యూక్లియోఫైల్స్ అని ఒక వర్డ్ చెప్పాను. న్యూక్లియోఫైల్స్ అంటే ఏమేంటివి? అసలు న్యూక్లియోఫైల్స్ అంటే వేటిని? ఎలక్ట్రాన్ డొనేటింగా, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగా? న్యూక్లియోఫైల్స్ ఆర్ ఎలక్ట్రాన్ గెయినింగ్. సో వాటిల్లో మనకి ఆర్డర్ ఆఫ్ న్యూక్లియోఫైల్స్ H-, మనకి ఆర్డర్ ఆఫ్ న్యూక్లియోఫైల్స్ సింపుల్ గా చూడు, ఏ న్యూక్లియోఫైల్స్ CH3-, NH2, RO, OH, iodine, bromine, chlorine, fluorine. This is the order of nucleophiles. So alane electrophiles, nucleophiles అనేవి నెగటివ్లీ చార్జ్డ్. ఎలక్ట్రోఫైల్స్ మళ్ళీ మనకి ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్, NO2+, CH3+, and BF3, AlCl3, CH2, CO2, SO2 and SO3. ఇవి న్యూక్లియోఫైల్స్, సారీ ఎలక్ట్రోఫైల్స్. న్యూక్లియోఫైల్స్ లో మనకి ఫ్రీ రాడికల్స్ ఉన్నా కానీ న్యూక్లియోఫైల్స్ అంటారు. ఓకేనా? ఫ్రీ రాడికల్స్ అంటే మళ్ళీ మనకి ఇక్కడ NH2 మైనస్ ఉంది కదా, అదే NH3 లో మనకి న్యూక్లియోఫైల్స్ ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. అదే ROR ఈథర్ లో ఆక్సిజన్ హ్యావ్ 2 lone pair of electrons. సో ఇవి సింపుల్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్ అండ్ న్యూక్లియోఫైల్స్. సో ఇంకా మనం మెయిన్ టాపిక్ వచ్చామంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ పార్ట్, పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంటల్ అనాలిసిస్ ఉంది, లేదా పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ సల్ఫర్.
So ఇప్పుడు how to calculate the percentage of carbon? So percentage of carbon ని ఎలా calculate చేస్తారు? Percentage of carbon, molecular weight percentage of carbon అంటే మనం కార్బన్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాక్సిమం రెఫరెన్స్ గా CO2 కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటాం. సో ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లో నుంచి కార్బన్ మాలిక్యులర్ వెయిట్ 12 అండ్ టోటల్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్ CO2 is 44 ఇంటూ మనకి ఇంకా ఏ కాంపౌండ్ లో నుంచి అయితే పర్సంటేజ్ కనుక్కోమంటాడో ఆ కాంపౌండ్ యొక్క మాస్ and mass of given organic compound into 100. Okay na? This is the formula for calculation of percentage of carbon. So alane oxygen ki leda hydrogen calculate చేసేటప్పుడు మనం maximum water reference గా water ని తీసుకుంటాం, water molecule. సో ఇక్కడ వాటర్ లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 into 18 వాటర్ మాలిక్యూల్ H2O మాలిక్యులర్ వెయిట్ ఈస్ 18. తర్వాత మనకి మాస్ ఆఫ్ H2O, ఇది మాస్ అంటే మనకి ప్రాబ్లమాటిక్ గా ఇచ్చిన మాస్, ఇది మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఏ కాంపౌండ్ లో నుంచి అయితే మనకి హైడ్రోజన్ పర్సంటేజ్ కనుక్కోమంటాడో అది ఇక్కడ వేసుకోవాలి. సో ఇంటూ 100. సో మనం దీని ప్రకారం ప్రాబ్లమ్స్ చేసామంటే అర్థమైపోతుంది. దీన్ని ఈ ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ అయిపోయిన తర్వాతనే మనం ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవుతాం, శాంపిల్స్ గా చూస్తాం. సో అలానే మనకి క్లోరిన్ పర్సంటేజ్ ఆఫ్ క్లోరిన్ అన్నాడు అనుకో, సేమ్ ఇది రెఫరెన్స్ కాంపౌండ్ ఇస్ AgCl. క్లోరిన్ కి రెఫరెన్స్ కాంపౌండ్ సిల్వర్ క్లోరైడ్. సో క్లోరిన్ మాలిక్యులర్ వెయిట్ 35.5 డివైడెడ్ బై AgCl రెఫరెన్స్ కాంపౌండ్ మాలిక్యులర్ వెయిట్ ఈస్ 143.5. సిల్వర్ ఈస్ 108 మాలిక్యులర్ వెయిట్. సిల్వర్ మాలిక్యులర్ వెయిట్ ఈస్ 108. ఓకేనా? ఇంటూ సేమ్ మాస్ ఆఫ్ AgCl divided by mass of organic compound. సో ఇక్కడ మాస్ ఆఫ్ AgCl అండ్ మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రాబ్లమాటిక్ గా ఇస్తాడు. మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి పర్సంటేజ్ ఆఫ్ క్లోరిన్ ఐడెంటిఫై చేస్తాం. సో ఇలానే సేమ్ మళ్ళీ బ్రోమిన్ అడనుకో, బ్రోమిన్ అన్నప్పుడు బ్రోమిన్ అటామిక్ నంబర్ 80. ఓకేనా? సారీ, మాలిక్యులర్ వెయిట్. సో బ్రోమిన్ కి రెఫరెన్స్ కాంపౌండ్ పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్ 80/188. రెఫరెన్స్ కాంపౌండ్ ఏమని చెప్పాము? సిల్వర్ బ్రోమైడ్. ఓకేనా? ఇంటూ మాస్ ఆఫ్ AgBr divided by mass of organic compound into 100. సో ఇది సేమ్, అన్నిటికీ సేమ్. ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ రెఫరెన్స్ కాంపౌండ్. ఓకేనా? సో ఇప్పుడు వీటిని బట్టి మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. సో దీంతో మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ లో సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే, ఒక కాంపౌండ్ ఇచ్చేసి ఐయుప్యాక్ నేమ్ రాయమంటాడు, లేదా ఇందాక మనం నైట్రోబెంజిన్స్ వేసాంగా, నైట్రోబెంజిన్ ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ నైట్రోబెంజిన్స్ ఇచ్చేసి
ఓకేనా? డబుల్ బాండ్ ఓ ఓ. సో వీటిల్లో ఏది స్టేబుల్ కాంపౌండ్ అంటారు? విచ్ నైట్రోబెంజిన్ హ్యావ్ మోర్ స్టేబుల్? సో దీంతో మనకి ఏది మోర్ స్టేబుల్? దీంతో మోర్ స్టేబుల్ ఈజ్ దిస్ వన్. ఎందుకంటే NO2 ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ నైట్రోబెంజిన్, మనకి నైట్రోబెంజిన్ ఒరిజినల్ స్ట్రక్చర్ NO2, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దాంతోనే ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది మనకి, లేదా నైట్రోజన్ పాజిటివ్ వచ్చింది. రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ నైట్రోబెంజిన్ తీసుకున్నాం అనుకో, దిస్ వన్ ఈజ్ NO2. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న పాజిటివ్ చార్జ్ ఇక్కడికి వచ్చిందనుకో, ఈ కార్బన్ కి ఇది ఇక్కడికి పోతుంది, తర్వాత ఇది ఇక్కడికి పోతుంది, డబుల్ బాండ్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. సో అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? నైట్రోజన్ కార్బేనియాన్ అనేది ఇది ఫామ్ అవుతుంది. సో ఇలా ఫామ్ అయినప్పుడు మనకి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ నైట్రోజన్. సో ఈ నైట్రోజన్ కి ఈ కార్బేనియాన్, సో వీటి మధ్య రిపల్షన్, దగ్గరగా ఉంటే రిపల్షన్, అవి అన్స్టేబుల్, స్టెబిలిటీ తక్కువ ఉంటాయి. ఈ చార్జ్ అనేది నైట్రోజన్ కి ఎంత డిఫరెన్స్ లో ఉంటే అది అంత మోర్ స్టేబుల్. ఓకేనా? మనకి ఈ 3 కాంపౌండ్స్ లో ఏది ఉంది మోర్ స్టేబుల్? కార్బోకేటయాన్స్ ఫామ్ అయింది ఇక్కడ మనకి పారా పొజిషన్స్ లో. ఈ పొజిషన్ తీసుకున్నా దీనికంటే ఇది లెస్ స్టేబుల్, ఎందుకంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ నైట్రోజన్ కంటే చార్జ్ అనేది డెడ్ ఆపోజిట్ లో ఉంది. ఓకేనా? సో ఇక్కడ నియర్ బై కార్బన్ పైన, ఇక్కడ పారా పొజిషన్ లో. సో దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. మనకి బెంజిన్ అన్ని నైట్రోబెంజిన్సే సార్. ఏం సార్ అన్ని నైట్రోబెంజిన్సే కదా, మళ్ళీ దాంతో స్టెబిలిటీ అన్నప్పుడు ఫార్మింగ్ ఆఫ్ అయానిక్ ఫామ్ చేసినప్పుడు అది ఏ అయానిక్ ఫామ్ మోర్ స్టేబుల్. సో ఇది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తూ ఇక్కడే రిపల్షన్ స్టార్ట్ అయింది అనుకో, కాంపౌండ్ అన్స్టేబుల్ గా ఉంటుంది. సో అది ఇక్కడికి అయిందనుకో, ఈ 2 కార్బన్స్ షేర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 3rd కార్బన్ పైన మనకి అయానిక్ ఫామ్ ఉంది. సో ఇది మోర్ స్టేబుల్ దెన్ నైట్రోబెంజిన్ కార్బోకేటయాన్స్. సో ఇందాక మనం ఫార్ములాస్ వేసాం కదా, పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ కనుక్కోవడానికి ఏదైనా కాంపౌండ్ ఇచ్చినప్పుడు సో మనకి పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ లేదా పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ సో దాని ఫార్ములా ఒకటి రాసుకో చెప్తా. 29.5 mg ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ containing nitrogen and it is evolved ammonia was and it evolved ammonia was observed by 20 ml of
0.1 m HCl దీని తర్వాత అలానే ఎక్సెస్ యాసిడ్ రిక్వైర్డ్ is 15 ml. 15 ml of 0.1 m NaOH. NaOH for complete neutralization of acid. సో మనకి ఇక్కడ టోటల్ ఇది 0.1 m NaOH కంప్లీట్ 0.1 m HCl ని న్యూట్రలైజ్ చేయడానికి 15 ml ఎక్సెస్ 15 ml ఆఫ్ NaOH. ఓకేనా? సో ఇప్పుడు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అన్నాడు. క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? సో ఇక్కడ మనకి 2 ఇచ్చాడు, యాసిడ్ ఇచ్చాడు, బేస్ ఇచ్చాడు. యాసిడ్ బేస్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది? యాసిడ్ బేసిస్ వాల్యూమ్స్ కనుక్కోవాలంటే ఇక్కడ వాల్యూము ప్లస్ కాన్సంట్రేషన్ ఇచ్చాడు. ద బేసిక్ ఫార్ములా ఈజ్ N1V1 is equal to N2V2. ఇక్కడ N1V1 is acid, N2V2 is base. సో యాసిడ్ నార్మాలిటీ ఎంత ఇచ్చాడు? 0.1 m. వాల్యూమ్ ఎక్సెస్ వాల్యూమ్ ఓకేనా 15. అదే ఇక్కడ నార్మాలిటీ ఆఫ్ బేస్ 0.1. మనకి ఫైనల్ వాల్యూమ్ కావాలి. ఓకేనా? సో ఇది ఫార్ములా ఏమవుతుంది? ఫైనల్ వాల్యూమ్ కావాలనుకున్నప్పుడు V2 is equal to N1V1 by N2. సో ఇదేమవుతుంది అప్పుడు? V2 is equal to 0.1, ఇది 1.5. 1.5 divided by 0.1 is equal to 15. ఓకేనా? V2 వాల్యూమ్ is 15 ml. సో ఇప్పుడు మనకి V1 వచ్చేసింది, N1 వచ్చేసింది, V2 వచ్చేసింది, N2 వచ్చేసింది. సో నెక్స్ట్ స్టెప్ వాల్యూమ్ ఆఫ్, ఇక్కడ మనకి అమైన్ యూజ్ చేశాడు అండ్ NaOH యూజ్ చేశాడుగా. సో ఇప్పుడు బేస్ యూజ్ చేసిన దాంతో మనకి 20 ml ఆఫ్ ఎంత యూజ్ చేశాడు? సో ఈ ఫైనల్ వాల్యూమ్ లో నుంచి 20 ml తీసేసామనుకో మనకి బేస్ వాల్యూ వస్తుంది, ఎక్సిస్ బేస్. ఓకేనా? ఈ 20 ml లో మనకి 15 అనేది ఎక్సిస్ బేస్ యూజ్ చేస్తాడుగా. సో దాన్ని సింపుల్ గా తీసేసామనుకో వాల్యూమ్ ఆఫ్ ఎక్సిస్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు 20 minus 15. ఫైనల్ వాల్యూమ్ 15 వచ్చిందిగా, 5 ml. మనకి ఎగ్జాక్ట్ న్యూట్రలైజేషన్ కి 5 ml ఆఫ్ బేస్ యూజ్ అయింది. సో ఇప్పుడు మనకి పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? 1.4. ఈ 1.4 అనేది మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై నైట్రోజన్ కి ఎంత? 14 కదా. సో 14 into 10, 1.4. సో ఇప్పుడు నార్మాలిటీ 1.4 into నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్. ఇది కనిపించదేమో కదా, వెయిట్. ఇప్పుడు మీకు పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ కి ఫార్ములా వచ్చేసి 1.4 into నార్మాలిటీ ఆఫ్ యాసిడ్
into volume of base for acid neutralization divided by molecular weight. ఓకేనా? సో ఇప్పుడు 1.4 మనకి నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ ఎంత 0.1. ఫైనల్ వాల్యూమ్ ఎంత వచ్చింది? ఫైనల్ వాల్యూమ్ 5 డివైడెడ్ బై మనకి ఎంత ఇచ్చాడు? వెయిట్, టోటల్ ఆర్గానిక్ కాంపౌండ్ వెయిట్ 29.5, అది mg మిల్లీగ్రామ్స్. సో ఇప్పుడు మిల్లీగ్రామ్స్ దీన్ని డివైడ్ చేసి క్యాల్కులేట్ చేసామనుకో 0.0237 ఇది ఎంజీస్ లో వస్తుంది. అదే దీన్ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలనుకో లేదా పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలనుకో ఇంటూ 1000, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 23.7% ఆర్ గ్రామ్స్. నైట్రోజన్ పర్సంటేజ్ వచ్చేసి 23.7 లేదా పర్సంటేజ్ లేదా గ్రామ్స్ లో వస్తుంది. ఇక్కడ మనకి మిల్లీగ్రామ్స్ లో వస్తుంది, దాన్ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం అనుకో 23 వస్తుంది. అదే మిల్లీగ్రామ్స్ లో అయితే మనకి 0.237. ఓకేనా? సో ఇది పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఐడెంటిఫై చేయడం. సో అలానే పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్ అన్నాడు అనుకో, మీకు ఇందాకనే ఒక ఫార్ములా చెప్పాను బ్రోమిన్ కి. సో బ్రోమిన్ ఫార్ములా ఒకటి, పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్. హౌ టు క్యాల్కులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్? Two 50 mg of organic compound having 141 mg of AgBr. మనకి 250 mg of organic compound having 141 milligram of silver bromide. ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ వెయిట్ ఇచ్చాడు, అలానే సిల్వర్ బ్రోమైడ్ వెయిట్ ఇచ్చాడు. సో దీని తర్వాత మనకి క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్. సో ఇది మనకి ప్రాబ్లం. సో ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు? పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బ్రోమిన్ అండ్ డివైడెడ్ బై 188 మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ AgBr silver bromide into mass of silver AgBr divided by mass of organic compound. ఓకేనా? సో ఇప్పుడు మనకి 80/188 ఇంటూ మాస్ ఆఫ్ AgBr ఇక్కడ ఎంత ఇచ్చాడు? 141 డివైడ్ బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ 250. సో ఇక్కడ యూనిట్స్ చూసుకో, 2 మిల్లీగ్రామ్స్ లోనే ఉన్నాయి. 250 mg ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ అండ్ 141 mg ఆఫ్ సిల్వర్ బ్రోమైడ్. సో మనం ఇంకేం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండు సేమ్ యూనిట్స్ కాబట్టి, మిల్లీగ్రామ్స్ లోనే ఉన్నాయి కాబట్టి. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది? 80/180 ఇంటూ 141 డివైడెడ్ బై 250 ఎంత వస్తుంది? అది ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా?
0.2024 కాదు, మనం ఓకే పర్సంటేజ్ లో కావాలంటే మళ్ళీ 100 తీసుకోవాలి కదా, ఇంటూ 100 ఉందిగా. నీకు 0.24 కాదు, 100 వేసినప్పుడు ఎంత వస్తుంది? 0.024 వస్తుంది చూడు. సో ఇది మనకి ఇంటూ 100 వేసామనుకో 24 గ్రామ్స్ వస్తుంది, 24 మిల్లీగ్రామ్స్ లేదా 24%. Percentage of bromine in 250 mg of organic compound and 141 mg of silver bromide. ఓకేనా? సో దీని తర్వాత ఇంకొక ప్రాబ్లం, స్టెబిలిటీ, ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీని మీరు చదువుకోండి. ఓకే 1 అయిపోయిందా? ఓకే, సో దీంతో మనకి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇవి పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎలిమెంటల్ అనాలిసిస్ నుంచి, తర్వాత ఐయుపాక్ నేమ్స్, ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చేసి ఐయుపాక్ నేమ్ రాయమంటాడు. సో ఆ టైప్ క్వశ్చన్స్, ఈ టైప్ క్వశ్చన్స్. ఇంకొకటి స్టెబిలిటీ అడుగుతూ ఉంటాడు. స్టెబిలిటీ ఆఫ్, ఇందాక మనం చెప్పాం ఒక ఎగ్జాంపుల్, నైట్రోబెంజీన్. అయానిక్ ఫార్మ్స్ ఇచ్చేసి నైట్రోబెంజీన్ లోని ఏ ఫార్మ్ మోస్ట్ స్టేబుల్ అంటారు లేదా లీస్ట్ స్టేబుల్ అంటాడు. సో వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతారండి. ఓకేనా? సో నౌ వి కన్క్లూడెడ్ ద మీటింగ్. టుమారో వి కంటిన్యూ నెక్స్ట్ చాప్టర్, హైడ్రోకార్బన్స్.